వరంగల్ జిల్లా నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు వ్యవహారం పెద్ద వివాదంగా మారింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదుట విగ్రహం కోసం నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడంపై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. కూల్చివేసిన స్థలాన్ని పరిశీలించారు. అధికారుల చర్య దౌర్జన్యపూరితమని నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నర్సంపేట చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో నర్సంపేటలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. విగ్రహం ఏర్పాటుకు సొంత స్థలంలో గద్దె నిర్మించుకుంటే ప్రభుత్వానికి నష్టమేంటని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. నర్సంపేటలో ఇప్పటికే అనేక రాజకీయ పార్టీల విగ్రహాలు ఉన్నాయని వాటిని ముట్టుకోకుండా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను మాత్రమే కూల్చివేయడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా రాత్రిపూట ఈ చర్యకు పాల్పడటం అప్రజాస్వామికమన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించిందని, ఇప్పుడు ఇలా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన మున్సిపల్ కమిషనర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ మనకు లైవ్ లో అందిస్తారు. సుధాకర్, యాక్చువల్ గా ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ మాధవి. నిన్న దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి అతని దశదిన కర్మ, ఈ రోజు దశదిన కర్మ ఉంది. నిన్న కేసీఆర్ వచ్చి అతన్ని కుటుంబ సభ్యుల వాళ్ళని పరామర్శించి వెళ్ళడం జరిగింది. ఈ రోజు నిన్న పెద్దికి సంబంధించి ఏదైతే మన నర్సంపేటకు సంబంధించి పెద్ది ఆయంలో జరిగింది. ఈ ల్యాండ్ సంబంధించిన కూడా అక్కడ పెద్దికి సంబంధించి భారీ విగ్రహం కూడా పెట్టాలని చెప్పేసి అతన్ని వీరాభిమానులు అక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక దిమ్మ కడుతున్న సందర్భంలో కూడా ఈ యొక్క దిమ్మను నిన్న ఏదైతే నర్సంపేటకు సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు ఉన్నారో వాళ్ళు దీనికి పర్మిషన్ తీసుకోలేదు. ఇది ఒక గవర్నమెంట్ ల్యాండ్, ఇది ప్రైవేట్ వ్యక్తులు కాదు, గవర్నమెంట్ ల్యాండ్, ఇది అసెంబ్లీ ల్యాండ్ అని చెప్పేసి వారు కూడా వాదించడం జరుగుతుంది. కానీ ఈ రోజు ఉదయం ఇప్పుడు మరికాసేపట్లో నర్సంపేటకు పెద్ద సంస్కరణ సభకు సంబంధించిన దాంట్లో కూడా దశదిన కార్యక్రమం సంస్కరణ సభ కూడా ఉంది. ఈ యొక్క సభకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అతనితో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇదే కాకుండా చూస్తే కేటీఆర్ తో సహా హరీష్ రావు కూడా ఇక్కడికి రానున్న సందర్భంలో కూడా ఈ రోజు ఉదయం ఈ యొక్క దిమ్మను కూల్చివేసిన సందర్భంలో కూడా అక్కడ ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతలతో వెళ్లి హాస్పిటల్ కాడికి వెళ్లి ఒక దిమ్మను కూలగొట్టిన దిమ్మను పరిశీలించి అక్కడ వారు ఇది గవర్నమెంట్ అధికారిక లాంఛనాలతో పాటు నిర్వహించిన అతని యొక్క అంత్యక్రియలు నిర్వహించడం, కానీ ఈ యొక్క ఇలాంటి దుర్మార్గ చర్యలు ఇటు మున్సిపాలిటీ అధికారులు తీసుకోవడం ఏంటని చెప్పేసి వాళ్ళు ఒక ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా ఇటు పెద్ద ఎత్తున కూడా వచ్చి ఇటు నర్సంపేట చౌరస్తా, దాంతో పాటు అంబేద్కర్ సెంటర్ లో కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో కూడా ఈ యొక్క భారీ ధర్నా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ధర్నాతో పాటు ఇక్కడ నర్సంపేట ప్రాంతంలో ఒకటేసారి ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు మాధవి. ఎందుకంటే మొత్తం మీద ఈ యొక్క మరికాసేపట్లో ఇక్కడికి మాజీ మంత్రి హరీష్ రావు, అతనితో పాటు కేటీఆర్ కూడా రానున్నారు. ఇదే కాకుండా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క నర్సంపేట ప్రాంతంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని చెప్పేసి కూడా భారీ ఉత్కంఠ కూడా నెలకొంది. దీనికి సంబంధించి కూడా పోలీసులను కూడా అడిగినా కూడా పోలీసులు ఒకటే సమాచారం చెప్తున్నారు, అది అక్కడ వారికి పర్మిషన్ లేదు, పర్మిషన్ ఎక్కడైనా కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఒక
భారీ విగ్రహం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే నర్సంపేట పట్టణంలో కూడా ఒక అతందే కాకుండా కూడా ఎన్నో విగ్రహాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా చూస్తే ఎంతో మంది స్వతంత్ర యోధులు ఉన్నాయి. నర్సంపేటకు సంబంధించిన ముఖ్య నాయకుల విగ్రహాలు కూడా ఇలా ఎన్నో విగ్రహాలు కూడా ఉన్నాయి అని చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ఇప్పటికైనా కూడా వారు పర్మిషన్ తీసుకుంటే మేము ఎలాంటి ఇబ్బంది కూడా వారిని ఏం చేయం, వారిని ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇటు మున్సిపాలిటీ అధికారులు అయితే ఇప్పటివరకు వారి దగ్గర నుంచి కూడా ఎలాంటి స్పందన కూడా రాకపోవడంతో పాటు ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఆందోళన నెలకొంటుంది. ఎందుకంటే ఇటు మున్సిపాలిటీ అధికారులు ఎవరైనా వెళ్ళి వారికి ఒక నోటీస్ లా కానీ ఏమైనా ఇచ్చినా కూడా బాగుండు, నోటీస్ ఇచ్చినా కూడా ఈ యొక్క గద్దె దిమ్మను కూలగొట్టిన తర్వాత అది మేము నోటీస్ ఇచ్చిన తర్వాత మేము దానికి సంబంధించి పర్మిషన్ తీసుకుంటామని చెప్పేసి వీరు అంటున్నారు. కానీ వారు కూడా మాకు కూడా ఇటు మున్సిపాలిటీ అధికారులు కూడా ఎలాంటి సమాచారం లేకుండానే వీరు ఇక్కడ ఈ యొక్క దిమ్మను నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్, అసెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఇటు మున్సిపాలిటీ అధికారులు అంటున్నారు. కాదు, కానీ ఇక్కడ పెద్ద వీరాభిమానులు ఏమంటారు అంటే మేము ఇది ఒక ప్రైవేట్ కి సంబంధించిన వ్యక్తులది, విద్యాసాగర్ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది, అతని దగ్గర నుంచి మేము తీసుకున్నాము అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా చూస్తే ఇక్కడ నర్సంపేట ఒక్కటేసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ సెంటర్ లో పెద్ద ఎత్తున కూడా భారీ ధర్నా కూడా కొనసాగుతుంది. ఈ యొక్క ధర్నాలో కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అతనితో పాటు వినోద్ కుమార్ కూడా పాల్గొన్నారు. అదే కాకుండా చూస్తే ఇటు చుట్టుపక్కల ఉన్న వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానికంగా పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నారు. మరి ఇటు వీళ్ళని పోలీస్ స్టేషన్ వస్తారా లేకుంటే సంస్కరణ సభకారికి పంపిస్తారా అని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. పక్క ఆయన చనిపోయి మేము కుమిలి ఏడుస్తాను. ఆయన చనిపోయిన రోజు మీరు చూశారు, దాన సంస్కారం లక్షల మంది వచ్చారు. ఇంతవరకు రాష్ట్రంలో ఇంతమంది వచ్చిన సంఘటన ఎక్కడ నేను చూడలే. అసుంటి వ్యక్తికి ప్రజల ఆదరణ ఉన్నది. ఒక నర్సంపేటే కాదు, వరంగల్ జిల్లాలో రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుడు, స్వార్థం లేకుండా పనిచేస్తాడు, 10 మంది కోసం పోరాటం చేసే వ్యక్తి అని ప్రజలందరూ రావటం జరుగుతున్నది. నిన్న కేసీఆర్ గారు వచ్చినప్పుడు మేము పెద్దగా ఎవరిని కూడా రాలే, అయినా 20,000 మంది వచ్చారు. అంటే ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఈ దుర్మార్గులకు మనం బుద్ధి చెప్పాలి, కూలగొట్టిన వాళ్ళకు. ఆయన విగ్రహం కావాలని ఇక్కడనే గ్రామస్తులందరూ కూడా టౌన్ నర్సంపేట నాయకులందరూ కలిసి విగ్రహం ఏర్పాటు చేసుకొని ల్యాండ్ ఓనర్ తోటి మాట్లాడి, ప్రైవేట్ ల్యాండ్ అది, ఈ హాస్పిటల్ తీసుకొచ్చింది ఆయనే. ఇంతకుముందు వినోద్ గారు చెప్పారు, రాష్ట్రంలో ఎక్కడ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ కే ఇచ్చింది కానీ జిల్లా లేని దాంట్లో ఇయ్యలే. ఒకటి పట్టుబట్టి తెచ్చాడు ఆయన. ఇదే కాదు, ఎన్నో చేశాడు. నీళ్లు తెచ్చాడు, గ్యాస్ తెచ్చాడు, నర్సంపేటను మున్సిపల్ ఎన్నో చేశాడు. అసూంటి నర్సంపేట వస్తా అంటే ఎక్కడ లేనన్ని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. సరే, ఎవరి విగ్రహం పెట్టుకుంటే తప్పేం లేదు, కానీ ఇంత దౌర్జన్యం అండి. నేను కమిషనర్ గారితో 2 రోజుల కింద మాట్లాడినా, మంచిదండి పర్మిషన్ ఇస్తాం, సరే మీ ఇలా మీరు పర్మిషన్ ఎక్కడి నుంచి మేము పెడతాం. నేను ఆర్డీఓ గారితో కూడా మాట్లాడా. అంటే వాళ్ళ కూలగొట్టే అధికారం కూడా లేదు. నోటీస్ ఏందండి దౌర్జన్యం? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నది. మేము వదిలిపెట్టాం. దీన్ని ఎంతవరకైనా తీసుకుపోతాం. ఈ ఒక్క విగ్రహం కాదు, అన్ని విగ్రహాలు పెడతాం, అంతటా పెడతాం. పెద్దిగారి విగ్రహం ఆయన ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉన్నాడండి. వాళ్ళ ఆవేదన ఉన్నది, ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన స్వార్థం లేకుండా చేశాడు. 1 రూపాయి సంపాదించుకోలే, ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి. ఆయన విగ్రహం కూలగొట్టడం అంతటి బాధకరం. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ కూలగొట్టిన కాడ మీరే కట్టి విగ్రహం పెట్టి ఏర్పాటు చేయాలి. దీని వెనుక హస్తం ఉన్నది. దీన్ని మేము వదిలిపెట్టాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మేము పెట్టేది పెడతాం, ఏం చేస్తారో చూద్దాం. అతడు
తన జాగాలో పెద్ద సురేష్ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టుకుంటా అంటే వీళ్ళెవరండి ఆబ్జెక్షన్ చేసేది? ఇప్పుడు రోడ్ల పైన చాలా విగ్రహాలు ఉన్నాయి, దేనికి కూడా పర్మిషన్ లేవు నాకు తెలిసే మందం. వాటిని ముట్టుకున్నాడా మరి ఇక్కడ మున్సిపల్ కమిషనర్? ఇదే నర్సంపేట లోపల ఇప్పుడు మేము వస్తా అంటే ఎన్ని విగ్రహాలు ఒకటే, నేను పేరు చెప్పదలుచుకోలేదు. అన్ని రాజకీయ పార్టీల విగ్రహాలు ఉన్నాయి, వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి. మరి వాటిని ముట్టుకున్నాడు, దీని ముట్టుకున్నాడు. ఇప్పుడు ఆగదు కదా నువ్వు చర్య పెడతా అంటేనే, అంటే మరి ఇవన్నీ చట్ట ప్రకారం నువ్వు చర్యలు తీసుకుంటావు. మేము డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడ స్థానికులు ప్రేమతోని ఈ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నర్సంపేటకు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రావడం అంటేనే అది గొప్ప విజయం. అది ఒకటి ఏం పెట్టింది కాదు పార్టీ పరంగా, ప్రజలు 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 కోరుకొని పెట్టుకున్నారు. తన సొంత భూమిలో, తన సొంత భూమి, ఆ సొంత భూమిలో పెట్టుకుంటారు. రోడ్డు మీదకి అంగుళం రాలేదు, తర్వాత ప్రభుత్వ భూమిలో ఎంటర్ కాలేదు. ఈయనెవరు రాత్రిపూట వచ్చి దాన్ని ధ్వంసం చేయడం? ప్రభుత్వ భూమిని ఎంటర్ అయినా నోటీస్ ఇవ్వాలి. తర్వాత అన్నిటికంటే ముక్కడేంటంటే ఈయన ఆషామాషి వ్యక్తి కాదు. ఈ ప్రభుత్వమే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేసింది పెద్ద సురేష్ రెడ్డికి. ప్రభుత్వ లాంఛనాలతోని నిన్నగాక మొన్న అంత్యక్రియలు చేస్తారు, ఇవాళ వచ్చి కూల పెడతారు ఆ విగ్రహాలు. ఇదేం ప్రభుత్వం అండి? ఇప్పటికీ ప్రజలు ఆ రోజు అంతిమ యాత్రలో పట్ల ఈ మెడికల్ కాలేజ్ కు పెద్ద సురేష్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పి ప్రజలు నినాదాలు ఇచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి తన భూమిని మరి విగ్రహం పెట్టుకున్నాడు, వీలెవరైనా ఆపడానికి. కాబట్టి మేము జిల్లా కలెక్టర్ కి ఇమ్మీడియట్ గా ఆ కమిషనర్ పైన యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ప్రభుత్వము ఆ కమిషనర్